Dear students, very happy to participate in this wonderful program. Adi District Legal Services Authority వాళ్ళు ఒక యూనియన్ బ్యాంక్ అసోసియేషన్ తోటి విద్యార్థి లోకాన్ని ఈ ప్రమాదాల బారి నుంచి రక్షించాలి. సో వాళ్ళకి ఒక అవేర్నెస్ మీకు తెలియదని కాదు, బట్ ఏంటంటే మీకున్నటువంటి ఎనర్జీ మీకు తెలిసేట్టుగా చేయదు. ఎందుకంటే మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ అలా ఉంటాయి. సో మీరు బైక్ ని డ్రైవ్ చేసినట్టుగా మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ డ్రైవ్ చేయలేదు. మీరు పరిగెత్తినట్టుగా మేము ఎవరూ పరిగెత్తాం. ఎందుకంటే మేము చెప్పడానికి పరిమితం, మీరు చేయటానికి అర్హులు. సో కాబట్టి మీలాంటి విద్యార్థి లోకాన్ని లేకపోతే మీకు ఇలాంటి ఒక ఈ ప్రమాదాల బారి నుంచి అంటే మనకే మనం తెలుసుకొని మనం ఆశ్రయించాల్సినటువంటి ఒక మినిమం ప్రికాషనరీ థింగ్ కూడా మనం చేయకుండా ఎంతో మంది మా స్టూడెంట్స్ కొంచెం చాలా బయట సార్ మేము బయట చూస్తుంటాం. ట్రిపుల్ రైడింగ్ చాలా ప్యాషన్. ఒకడు ఇద్దరు ముగ్గురు ఇంకోటి అవసరమైతే నలుగురు కూడా ఎక్కేస్తారు. ఏంటో అర్థం కాదు. ఇంకా ఆ ఎక్కడో స్టార్ట్ అవడం కొంచెం ముందుకెళ్ళగానే ఏదో ఒక ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు వెళ్తుంటాడు. అసలు వీడు బైక్ ఎలా రైజ్ అవుతుందో వీడికే తెలియదు. అంటే వీడే ఒక విమానంలో వెళ్తున్నాడా లేకపోతే ఇంకొకటి ఈ రెండు చూసాను సార్. మూడోది ఇంకోటి కారులో వెళ్తే ఇంకోటి అబ్జర్వ్ చేశాను. అంటే ఎంత ముందుకెళ్ళాలంటే ఇలా దోతుంటాడు కదా సార్, ఇలా నుంచి ఇలా వెళ్ళిపోతాడు. బైక్ కన్నా ముందు వెళ్ళిపోవాలి. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? బైక్ వెళ్తుంటే ఇలా కదా స్ట్రైట్ చేయాలి. పిల్లలు మీరు చూడండి ఇలా చేయరు, ఇలా నుంచి ఇలా వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ ముందుకు వెళ్ళిపోవాలి. అంటే అంతగా పిల్లలు ఎనర్జెటిక్ గా ఉంటారు కాబట్టి. బట్ అట్ ది సేమ్ టైం మీరు ఎందుకు ఆలోచించాలంటే ఒక చిన్నది ఏదో స్కిడ్ అయ్యి ఒక చెయ్యి ఏదో చిన్న ఎయిర్ ఫ్రాక్షన్ అయిందనుకున్నాం. ఒక 15 days 20 days అదే ఎగ్జామ్స్ ఉందనుకో, ఆ సెమిస్టర్ మొత్తం పోయినట్టే. ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి ఇంకోటి ఏదైనా అయితే మిమ్మల్ని నమ్ముకొని మీరే కుటుంబానికి కానీ ఆ ఫ్యామిలీకి కానీ ఒక పెద్ద పట్టుకొమ్మ లేకపోతే ఒక పెద్ద దిక్కు అయితే మీకు ఏదైనా చిన్నది జరిగితే మీ పేరెంట్స్ మీ రిలేటివ్స్ ఎంతమంది అది జీర్ణించుకున్నట్టుగా ఉంటారు ఒకసారి ఆలోచించారు. సో కాబట్టి సార్ చెప్పినట్టు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. సో అది జాగ్రత్తగా చూసుకోండి. సో మీ అందరికీ మీరు ఈ ఏదైతే హెల్మెట్స్ ఇచ్చారో సో వాటిని యూజ్ చేస్తూ మీ బాధ్యత ఏమిటంటే మీరు యూజ్ చేయడమే కాదు 10 మంది యూజ్ చేసే విధంగా మీరు చెప్పాలి. సో మన కాలేజీ పిల్లలు ఎడ్యుకేట్ చేయాలి. సో అది మనం తీసుకున్నటువంటి ఓపిక. సో మనం యూజ్ చేయడం ఓకే మన సేఫ్, అలాగే యూజ్ చేయని వాళ్ళకి కూడా యూజ్ చేయాలి అని కంపల్సరిగా మనం ప్రోపగాండా చేయాలి అనేది మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని గవర్నమెంట్ కాలేజ్ అటానమస్ రాజమండ్రికి ఇచ్చినందుకు ఒకసారి మళ్ళీ మేడం సునీత గారికి అలాగే విశ్వేశ్వరరావు గారికి మా బాబ్జీ అండ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మల్లికార్జున షణ్ముఖ విద్యార్థులందరికీ ఒకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.